నమస్తే. దాదాపు ప్రెస్ క్లబ్ కూడా దద్దరిల్లుతున్న పరిస్థితి చూస్తూనే ఉన్నాం. నిరుద్యోగులందరూ ఇంకా ధర్నాలు చేస్తున్నారు, ప్రెస్ క్లబ్లలో మీటింగ్లు కూడా పెడుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి రావాల్సిన జాబులతో పాటు వాళ్ళకి ఇవ్వాల్సిన నోటిఫికేషన్ కూడా ఇంతవరకు ఇవ్వనటువంటి పరిస్థితి. ఇవ్వాల్సిన దానికన్నా చాలా తక్కువ 19,000 పోస్టులు రావాల్సిన సమయంలో 7,000 పోస్టులు రావడం జరిగింది. వీటన్నిటిపై కూడా ప్రెస్ క్లబ్ లో మీటింగ్ పెడుతూనే ఉన్నారు, నిరుద్యోగులు వస్తూనే ఉన్నారు. ఇంకా దానిపై మనతో మాట్లాడడానికి నిరుద్యోగులు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం. అన్న నమస్తే. నమస్తే అన్న. ఎట్లా చూసుకోవచ్చు, మీరు ఆశించిన దానికన్నా ఇంకా తక్కువే వచ్చినాయి జాబులు, ఇంకా పోస్టులు పడతాయి అనుకుంటున్నారు కానీ ఇంకా పడేటటువంటి సందర్భం కూడా కనపడట్లేదు. చేసిన వరకే సర్దుకోండి అని చెప్పి కూడా నాయకులు అంటున్న పరిస్థితుంది. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ఈ రోజు మమ్మల్ని సర్దుకోమని చెప్పిన వాళ్ళు రేపు వచ్చే ఎలక్షన్ లో వాళ్ళు కూడా సర్దుకునే పరిస్థితి మేము కూడా తీసుకొస్తాం. ఏ నిరుద్యోగులు అయితే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల బలం కూడా సరిపోదని తెలిసిన రేవంత్ రెడ్డి గారు గాంధీ భవన్ లో ప్రెస్ మీట్ పెట్టి 30 లక్షలు ఇంటూ 3 వేస్తే 90 సీట్లు నాకు వస్తాయని చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఈ రోజు మమ్మల్ని నిర్దాక్షిణంగా మేము అడుగుతున్నాం. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం మేము బస్సు యాత్రలు చేసి తల్లిదండ్రుల కాళ్ళు మొక్కి వాళ్ళకి ఓట్లు వేయించినాం. ఆ రోజే మేము దేవుళ్ళలా కనపడ్డాం. సార్ ఆ రోజు మనం ఇచ్చిన హామీలనే విద్యార్థులు మమ్మల్ని అడుగుతున్నారు సార్ అని మేము ప్రశ్నించేందుకు మీరు దయ్యాల కనపడతాం. ఈ రోజు మేము దయ్యాలలాగా కనపడుతున్నాం. అంటే రేవంత్ రెడ్డి గారు ఏ విధానంలో వెళ్తున్నారో ఆయనకి అర్థం కావట్లేదు. అధికారం రాకముందు ఒక విధంగా, అధికారం వచ్చిన తర్వాత ఒక విధంగా అనేది ప్రవర్తించడం అనేది కరెక్ట్ కాదు. అలాగే మేమేమన్నా 19,000 పోస్టులు వేయమంటున్నాం. అదే మీరున్న ఖాళీలే. గతంలో డిసెంబర్ 25, 2025 కూడా శివధర్ రెడ్డి గారు 17,000 పోస్టులు ఉన్నాయన్నాడు. గత డీజీపీ కొత్తగా వచ్చిన డీజీపీ 19,802 ఉన్నాయన్నాడు. అంటే ఇన్ని వేల మంది మీ అఫీషియల్ ట్విట్టర్లో 12,000 ఖాళీలతో నోటిఫికేషన్ రాబోతుంది చదువుకోండి అని మీరు చెప్పారు. కానీ చివరికి వచ్చేసరికి తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా జూన్ 2వ తారీఖు కోటి ఆశలతో మేము ఉన్న సందర్భంలో నువ్వు 19,882 పోస్టుల్లో 5,000 పోస్టులకు మేము ఆర్థిక శాఖ బడ్జెట్ తెలుపుతాం అంటే మీరు తాగే వాటర్ బాటిల్ ఖర్చులకి, మీరు పెట్టే అందాల పోటీలకు, మీరు పెట్టే మెస్సిక్ కార్యక్రమాలకి డబ్బులు వస్తున్నాయి. ఏ నిరుద్యోగుల ఓట్లతో అయితే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు అదే నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాల్సిన బాధ్యత మీరు తీసుకొని దాని తర్వాత వచ్చిన మేము అడిగితేనేమో మాకు బడ్జెట్ లేదని చెప్తారా? ఇది ఎక్కడి స్వార్థం, ఇది ఎక్కడి బడ్జెట్? తెలంగాణ బడ్జెట్ లేదని మీరే చెప్తున్నారు కదా. మరి నిరుద్యోగులను ఎందుకు ఇట్లా హింసిస్తున్నారు? అదే రోజు మేము అధికారంలోకి వచ్చే ముందే 1 ఏడాది 2 లక్షలు వేస్తున్నారు. దాని తర్వాత జీవో నెంబర్ అలాగే మేనిఫెస్టోలో 42 పేజీల మేనిఫెస్టోలో 41 పేజీల మొదటి లైన్లో ఏం రాసిరు? అప్లికేషన్ ఫీజు ₹1 మాత్రమే ఇస్తామని రాసిరు. కానీ ఈ రోజు 1,200 రూపాయలు కానిస్టేబుల్కి 1,500 రూపాయలు వస్తాయి. అంటే ఒక విద్యార్థిని కాంగ్రెస్ పార్టీ జలగలాగా రక్తం మిలుస్తుంది. ఆ రోజు ₹1 నేను అప్లికేషన్ ఫీ తీసుకుంటాను. నువ్వు ఒక విద్యార్థి, ఈ రోజు గ్రామీణ స్థాయిలో ఉన్న విద్యార్థి, ఏ కూడా లేని విద్యార్థి 3,000 రూపాయలు కడితేనే ఒక అప్లికేషన్ అర్హత సాధించే అవకాశం నువ్వు కల్పించావంటే మా యొక్క రక్తమే నీకు దొరికిందా? మా యొక్క రక్తమే దొరికిందా? విద్యార్థుల యొక్క రక్తాన్ని పిలిచి ఆ రక్తం ద్వారానే మా యొక్క జీతాలు ఇవ్వాలని నువ్వు పీడిస్తున్నావా? నువ్వు వేసిన 7,000 పోస్టులకి మేము అప్లికేషన్ ద్వారా ఇచ్చేది దాదాపు 40-50 కోట్లు అవుతుంది కదా. ఇది ఎక్కడ సిద్ధాంతం? అలాగనే వయో పరిమితి నువ్వు 2023లో నువ్వు వచ్చిన అధికారంలో నుంచి 2026 దాదాపుగా మధ్య వచ్చింది, 2027 వచ్చింది. ఈ 3.5 సంవత్సరాల గ్యాప్ లో నువ్వు ఉద్యోగాలు వేయకపోవడం వల్ల కదా మా యొక్క వయో పరిమితి పెరిగింది. దానికి లాస్ ఎవరు? నువ్వే చేయాలి. అంటే 32 సంవత్సరాల గతంలో ఉన్న కేసీఆర్ ఇచ్చింది, నువ్వు ఇచ్చింది ఏంది? నువ్వు ఇచ్చిన 34 సంవత్సరాలు పెంచి ఎవడైనా తెలుగున్న ముఖ్యమంత్రి 34 సంవత్సరాల వరకు ఏది ఇచ్చిండు? ఈ 2 సంవత్సరాల కాలంలో నోటిఫికేషన్ రాలే. దాని తర్వాత ఏం చేయాలి? ఇంకా 32 సంవత్సరాల నుంచి 36 సంవత్సరాలు నేను నిరుద్యోగులకి దేవుడిని నేను వరమిస్తున్నా అని చెప్పాల్సిన బాధ్యుడు 34 సంవత్సరాల నుంచి 32 సంవత్సరాలు చేసిండు. అతి తెలివి తక్కువ ముఖ్యమంత్రి ఉన్నాడు. ఇంతకు ముందు కేసీఆర్ హయాంలో కూడా ఉద్యోగాలు రావట్లేదని చెప్పి కాంగ్రెస్ మద్దతు ఇచ్చినటువంటి నిరుద్యోగులు మళ్ళీ అదే బీఆర్ఎస్ స్టేజ్ మీద వాళ్ళతో కలిసి మళ్ళీ కాంగ్రెస్ తిడుతున్నారు. కాటేసిన పాముకే పాలు పోస్తున్నారు నిరుద్యోగులు అని చెప్పి వేరే నాయకులు అంటున్నారు. కాటేసిన పాము దగ్గరికి వెళ్ళాల్సిన చేసినోడు ఎవరు చేసిర్రు? బీఆర్ఎస్ పార్టీ అన్యాయం చేసిందని కాంగ్రెస్ పార్టీకి తల్లిదండ్రుల కాళ్ళు మొక్కి, అయ్యా వాళ్ళ కాళ్ళు మొక్కి ఓట్లు వేయించిన మేము మళ్ళీ ఈ రోజు వాళ్ళ దగ్గరకు పోవడానికి చేసినోడు ఎవడు? అంటే మేము ఎంచుకుని మమ్మల్ని ఆ రోజు వీళ్ళన్నా కాటేసారు, తెలియకుండా తెలిసి కాటేసారు. కానీ వీళ్ళేంది నమ్మించి మోసం చేశారు, నమ్మించి తడిగుడ్డతో గొంతు కోసారు కదా. మరి గొంతు కోసినప్పుడు మేమేం చేయాలి? రాజ్యాంగంలో ప్రతిపక్ష పార్టీ దగ్గరికి వెళ్ళాలి కదా. మరి ఆ రోజు ఇదే రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళినప్పుడు మా పరిస్థితి ఏంది? రేవంత్ రెడ్డికి దగ్గరికి వెళ్ళాం కదా, ప్రతిపక్షాలు ఉన్నప్పుడు ఇదే సోమతి కూడా ప్రెస్ క్లబ్ లో మమ్మల్ని అందరూ కూర్చోబెట్టి ఓట్లేమని చెప్పి పెట్టినప్పుడు ఇప్పుడు రేవంత్ రెడ్డిని ఏమనాలి? అంటే తల్లుపాలు దాగి రొమ్ము కుత్తినట్టే కదా. తల్లుపాలు దాగి రొమ్ము కుత్తిన వాడి దగ్గర పోవాలా? నమ్మకం తెలియకుండా కాటేసిన వాడి దగ్గర పోవాలా? అంటే మేము వాళ్ళ దగ్గర వెళ్ళడానికి కారణం ఏంది? మమ్మల్ని మోసం చేసినందుకే కదా. నువ్వు ఇచ్చిన హామీలు నిలబెట్టుకొని మేము వాడికి ఎందుకు పోదాం? నువ్వే కదా దానికి సాక్ష్యము. మమ్మల్ని కరకోటకల దగ్గరకు పోవడానికి కారణం ఎవరు? నువ్వే కదా. నువ్వు ఇంకంతకన్నా యమకింకురుడు అయినా కాబట్టి మేము వాళ్ళ దగ్గర పోవాల్సి వచ్చింది. రేపు వీళ్ళు అధికారంలోకి వచ్చాక మళ్ళీ నిరుద్యోగులకి ఒకవేళ ఉద్యోగాలు ఇవ్వకపోతే మళ్ళీ కాంగ్రెస్ లోకి వెళ్ళి మాట్లాడతారా?
ఈ ప్రజాస్వామ్యంలో నిరుద్యోగులే మోసపోతున్నారు. తెలంగాణ వచ్చిన కాంచి రాజకీయ నాయకులే బాగుపడుతున్నారు తప్ప ఇంకొక విషయం ఏంటంటే ఈ తెలంగాణ రావడం కోసం ఈ నిరుద్యోగులు ఆత్మ బలిదానాలు చేసుకుంటారు తప్ప ఏ రాజకీయ నాయకులు చచ్చిపోలేదు. ఈ నిరుద్యోగులు వచ్చిన కాంచి అత్యంత కోసం మోసపోతుంది ఈ నిరుద్యోగులే. కానీ నిరుద్యోగులలో ఏముందన్నా, ఇప్పుడు నేను ఓపెన్ గా చెప్తున్నా, నిరుద్యోగులు ఎందుకు మోసపోతున్నారు అంటే కొట్లాడుతున్న ఒక 30-40 మంది, వాళ్ళలో భేదాభిప్రాయాలు ఉండొచ్చు. 30 లక్షల మంది అభ్యర్థులు ఏం చేస్తారు, మా అన్నలు కొట్లాడుతున్నారు అని సెల్ ఫోన్లలో వీడియోలు తీసుకుంటూ స్టడీలలో కూర్చొని చదువుకుంటున్న మేధావులు కూడా నిరుద్యోగులలో కూడా తప్పు ఉందన్న. నేను స్ట్రైట్ క్వశ్చన్ చెప్తున్నా, నిరుద్యోగులలో కూడా తప్పు ఉంది. ఒక ఉద్యమం చేస్తామంటే స్టడీలలో కూర్చుంటారు, వేరే పానీపూరి డబ్బాల దగ్గర కూర్చుంటారు. అందరూ కలిసి ఐకమత్యంగా ఒకటేసారి ప్రభుత్వాన్ని ప్రశ్నిద్దాం అంటే ఎవడు రాడు. బీఆర్ స్టేజ్ మీద కాదన్నా, ఎక్కడికైనా రావాలి కదా, ఎక్కడికైనా రావాలి కదా. ఈ మీడియా ఉంది, మీ డిజిటల్ మీడియా ఉంది, మీ డిజిటల్ మీడియా మాత్రమే మీ యూట్యూబ్ ఛానల్ మాత్రమే మమ్మల్ని చూపిస్తుంది. మెయిన్ ఛానళ్ళు కవిత వస్తున్నాయి, కేటీఆర్ వస్తున్నాయి, బీజేపీ వాళ్ళు వస్తున్నాయి, వేరే వస్తున్నాయి, మూకుమ్మడిగా వచ్చే వాళ్ళు వచ్చిన తర్వాత మమ్మల్ని సామాన్యులు చూపినప్పుడు మేము ఏ సభకి వెళ్తాం, ఏదైనా ఒక మీడియా చూపిస్తుందేమో మా యొక్క సమస్య అనేది గ్రామీణ ప్రాంతానికి వెళ్తుందని ఆ యొక్క సభని ఉపయోగించుకుంటాం తప్ప మేమే రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇవ్వమని చెప్పారు. కొంతమంది నిరుద్యోగులు చెప్తున్నది ఏంటంటే ఎక్కడికి పోయినా కానీ మళ్ళీ అదే రాజకీయ నాయకుల స్టేజ్ మీద పోయి మాట్లాడాలా, మాకేమైనా ప్రత్యేకమైన స్టేజ్ ఉందా, లేదు మాకేమైనా న్యాయం జరుగుతుందా, జరగట్లేదు. అలాంటప్పుడు పోయి మేము బీఆర్ఎస్ స్టేజ్ మీదకి ఎందుకు పోయి మాట్లాడాలి, తర్వాత బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ మేము కాంగ్రెస్ స్టేజ్ మీద పోయి మాట్లాడాలి, మాకు ఎవరు న్యాయం చేసుకోలేరు అని చెప్పి నిరుద్యోగులు చెప్తున్నారు. ఎస్ అన్న, కరెక్ట్ అన్న, మరి అదే వాస్తవం కదా. ఇప్పుడు ఎందుకు రావాలి, స్టడీ హాల్లో కూర్చొని చదువుకుంటే జ్ఞానం అని వచ్చిందని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. ఎవరు మరి వాళ్ళు రానప్పుడు మేము అనేది అదే అన్న, మేము ఏ పార్టీ 32 రోజులు ఏ పార్టీని ఇన్వాల్వ్ చేయకుండా అదే తెలిసిన ఒక గడ్డ మీద ఎవరు శిఖరం దగ్గర మీరు అందరూ చూస్తున్నారు. 32 రోజులు కొట్లాడినాం, మీ డిజిటల్ మీడియా తప్ప ఏం మీడియా వచ్చిందా? 32 రోజుల తర్వాత అసలు మా దగ్గరకు వచ్చిన తర్వాత డబ్బులు అడిగి పేపర్ వాళ్ళు వీళ్ళు అడిగితే మేము ప్లకార్డులు కొట్టించుకునే స్థితిలో ఉన్నప్పుడు అప్పుడు రాజకీయ పార్టీలు మహేశ్వర్ రెడ్డి గారు వచ్చారు, బీజేపీ వచ్చింది, కవిత వచ్చింది, జనసేన వచ్చింది, ఎవరైనా వచ్చారు. వాళ్ళు వచ్చినప్పుడు మీడియా వచ్చి మా సమస్య పోయింది. మేము ఎవరిని డబ్బులు అడగలేదు, ఏమలేదు. మా సమస్య అనేది ప్రస్తావించడానికి వాళ్ళని ఒక వేదికగా వాడుకున్నాం. ఆ రోజు రేవంత్ రెడ్డి గారు అయితే ఎలా అయితే సమాజంలో మేము వచ్చినప్పుడు వేదికగా వాడుకున్నాడో ఇప్పుడు వాళ్ళని వేదికగా వాడుకుంటున్నారు తప్ప మేము ఏ రాజకీయ పార్టీకి మద్దతు ప్రకటిస్తున్నాం అని చెప్పలేదు కదా, ఏ స్టేజ్ల మీద వీళ్ళకే మేము ఓట్లేస్తామని చెప్పలేదు కదా. బీఆర్ఎస్ సభ మీద కేటీఆర్ ఉన్నాడు, మా కండగా కేటీఆర్ ఎవరిని మేము పొగల్లే, ఎక్కడా పొగల్లే. పోయిన వాళ్ళని అడగాలన్నా, మేము ఎక్కడ పోలీస్ అభ్యర్థులు ఎవరిని కూడా ఎక్కడ కూడా నువ్వు ఓటేస్తావని చెప్పలేదు, ఎక్కడ చేయలేదు. గతంలో నువ్వు కేసీఆర్ 4,000 ఇస్తా అని చెప్పినప్పుడు, రైతు బంధు 5,000 ఇస్తా అన్నప్పుడు నువ్వు 6,000 ఇస్తా అన్నావు, నువ్వు 2,000 పింఛన్ ఇస్తున్నప్పుడు నువ్వు 4,000 ఇస్తా అన్నావు, ఆయన 18,000 పోలీస్ స్టేషన్లు ఇచ్చినప్పుడు నువ్వు 19,000. అంతకన్నా గొప్పవాడి నాయకుడు అవుతావని మేము ప్రశ్నించినాం, అంతే కదా. నువ్వు అంతకన్నా గొప్పవాడి నాయకుడు అవుతావనే నువ్వు ఇప్పటికైనా మారు అని చెప్పినావు. ఇదే సభలో నీ కోసం మద్దతుగా పలికిన వాళ్ళు ఇదే సభ మీద వచ్చి నేను ప్రశ్నిస్తున్నందుకు మాకు బాధగా ఉంది అని చెప్పినాం. రేపు ఒకవేళ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ బీఆర్ఎస్ పార్టీ కూడా ఇదే వైఖరి ప్రదర్శించినట్టయితే ఏం చేస్తారు మరి? బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది మీకు ఎవరు చెప్పారు? ఒకవేళ వస్తే అంటున్నారు, ఎవరు అధికారంలోకి వస్తారని చెప్పారు? మేము ఏమంటారు, ఒకవేళ అధికారంలోకి వస్తే ఇలాంటి వైఖరి ప్రదర్శించి ఏం చేస్తారు? నిరుద్యోగుల యొక్క చర్చ, నిరుద్యోగుల యొక్క అభిప్రాయాల మీద ఉంటుంది తప్ప ఇప్పుడు ఏ రాజకీయ నాయకులు నమ్మే పరిస్థితి లేదు కదా. ఆ రోజు నీ బీఆర్ఎస్ నే కాదంటాం, బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది ఎవరు చెప్తాడు? మళ్ళీ ఇదే కాంగ్రెస్ రావచ్చేమో, ఇదే బీజేపీ రావచ్చేమో, వీళ్ళందరూ కాకుండా ప్రత్యేకమైన మూడో పార్టీ రావచ్చేమో. ఎలక్షన్ 6 నెలల ముందు ప్రభుత్వాన్ని డిసైడ్ చేస్తాం కదా తప్ప ఇప్పుడున్న నిరుద్యోగ సమస్యలు అనేది ఎక్కడికి వెళ్తా ఎవరి ద్వారా పరిష్కారం అవుతుంది, మా సమస్య అనేది అయితే తప్ప వేదికను ఉపయోగించుకొని వాళ్ళకి మద్దతు ప్రకటిస్తాను. ఏ పార్టీకి వెళ్తే మంచిది అనుకుంటున్నారు? మేము ఏ పార్టీ కాదు, ప్రత్యేకమైన పార్టీ రావాలని. మీ దృష్టిలో ఏ పార్టీ గెలిస్తే నిరుద్యోగులకు న్యాయం జరుగుతుంది? ఏ పార్టీ గెలిచిన నిరుద్యోగులు రాదన్న, ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా నిరుద్యోగులే నష్టపోతున్నారు. మేమే బీఆర్ఎస్ పార్టీకి ఫండింగ్ చేస్తున్నాం, మేమే చేస్తున్నాం. ప్రతిపక్షంలో ఉన్న పార్టీగా డబ్బులు లేని మేమే చేస్తున్నాం. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మాకు ఎట్లా ఫండింగ్ చేస్తున్నాం? మేము ఆ రోజు కొబ్బరి బొండాలు తాగడానికి, ధర్నా చౌక్ లో కొబ్బరి బొండాలు తాగడానికి ఆ రోజు పిఎస్సీ మహేష్ కుమార్ గౌడ్కి ఇదే ఆకాశ్ కొనిచ్చిండు, ఇదే శాల్వాల్ కొనిచ్చిండు, ఇదే బస్ యాత్రకి డబ్బులు పెట్టుకున్నాం. మేము ఆ రోజు మేము పెట్టుకున్న వాస్తవం అయితే ఈ రోజు వీళ్ళు పెట్టుకున్న వాస్తవం. అంటే ఎక్కడెక్కడ కలిసి ఈయన నరేంద్ర మోడీ దగ్గర పోయి ఫోటోలు దిగొచ్చు, ఈయన పోయి దిగొచ్చు, వీళ్ళిద్దరు బట్టి విక్రమార్క దగ్గర పోయి వీళ్ళు పెళ్లిలో పోయి వీళ్ళు ఫోటోలు దిగొచ్చు. వీళ్ళు కోవట్టులు కాదు, నిరుద్యోగులపై ఒక అప్లికేషన్ ఇస్తే మాత్రం వాడు కోవట్టు. ఇది ఎక్కడ రాజ్యాంగ సిద్ధాంతం? వీళ్ళకి ఒక హక్కు, వీళ్ళకి ఒక ఓటేసినోడేమో ఎవరిని కలిసి హక్కు లేదా, ఓటు ద్వారా వచ్చిన 10 వచ్చినోడు మాత్రం మమ్మల్ని అడిగే హక్కు ఉంటుందా? ఇది ఎక్కడ సిద్ధాంతాలన్నా, ఇది ఎక్కడ సిద్ధాంతాలు? వాళ్ళైతే రాజకీయ నాయకులు కలుసుకోవచ్చు, పార్టీలలో కలుసుకోవచ్చు, రాజభవన్ ప్రోగ్రాంలలో కలుసుకోవచ్చు, వాళ్ళు మాత్రం ఐకమత్యంగా ఉన్నట్టు. కానీ నిరుద్యోగులపై గాంధీ భవన్ ఎత్తున గాంధీ భవన్ ఎవరు రాజకీయ నాయకులందరూ ఆ రోజు కాంగ్రెస్ సభ మీద కూడా మాట్లాడినాం కదా, అప్పుడు మేము ఆ పార్టీగా అప్పుడు కాంగ్రెస్ కోవట్లు కాని వాళ్ళం. ఈ రోజు బీఆర్ఎస్ సభ మీద మాట్లాడినప్పుడు ఆ పార్టీ కోవట్లు ఎట్లయితాం, మరి బీజేపీ కోవట్లు ఎట్లయితాం? ఆ రోజు మరి
నువ్వు అన్నట్టే నరేంద్ర మోడీ రేవంత్ రెడ్డి కూడా ఒకటే సభ మీద మాట్లాడారు కదా, మళ్ళీ ఇప్పుడు వాళ్ళిద్దరే పార్టీ అన్నారు కదా వాళ్ళు కూడా ఒకటే అని చెప్పి, వాళ్ళు రేవంత్ రెడ్డి మరి వాళ్ళందరూ ఒకటైనప్పుడు మేము కూడా ఒకటే. నిరుద్యోగులు మా మధ్య లేదు కదా, ఒకటే. బీఆర్ఎస్ నిరుద్యోగులు అంటే మేము ఎక్కడ ఏ సభకి వెళ్తే ఆ సభ. ఆ రోజు మీ కవితతో మాట్లాడించినాం, ఏరెడ్డి మహేశ్వర్ రెడ్డితో మాట్లాడించినాం, జనసేన నాయకులతో మాట్లాడించినాం, బీఆర్ఎస్ నాయకులతో మాట్లాడించినాం, గాంధీ భవన్ లో కాంగ్రెస్ నాయకులతో కూడా మాట్లాడించినాం, అన్ని పార్టీలను కలిసినాం, ఏ ఒక్క పార్టీని కలిసలేదా. గాంధీ భవన్ మెట్ల మీద ప్రెస్ మీట్ మాట్లాడినాం, కవిత టీఆర్ఎస్ పార్టీలో జాగ్రత్త మీడియా మాట్లాడినాం, ఏలేటి మహేశ్వర్ రెడ్డితో మాట్లాడినాం, బీఆర్ఎస్ తో మాట్లాడినా, జనసేన నాయకుల ఆఫీస్ తో మాట్లాడినాం. అంటే మేము ఉన్న అన్ని ప్రతిపక్షాలను బాధ్యతాయుతంగా కలిసినాం తప్ప ఏ నాయకుడి దగ్గర పోయి తెలంగాణలో నిరుద్యోగుడు దేహి అనే పరిస్థితి లేదు. నిరుద్యోగుల ఓట్ల ద్వారా కావాలని నిరుద్యోగులనే దేహి అని ఓట్లు అడుక్కునే పరిస్థితి తెలంగాణలో 6 నెలల ముందు వస్తుంది. ఎలక్షన్ ఆ రోజు చూపిస్తాం. Demands ఏంటి? చెప్పండి. మా డిమాండ్స్ ఏం లేదన్నా, నువ్వు ప్రతిపక్షాలు ఉన్నప్పుడైతే ఏ ప్రెస్ క్లబ్లలో అయితే ఏ ధర్నా చౌకులలో అయితే నువ్వు మాకు హామీలు ఇచ్చినావో అదే హామీలు నిలమిచ్చు, నీకు మేమే పాలాభిషేకం చేస్తున్నాం అంటున్నావు. ఇదే ఆకాశ్ నేను ఈ రోజు ప్రశ్నిస్తున్నాను కదా, 19,000 పోస్టులు 36 సంవత్సరాలు వయో పరిమితి కానిస్టేబుల్ అభ్యర్థులకి జీవో నెంబర్ 40 రద్దు చేస్తానని చెప్పినావు. ఈ 3 అంశాలు నువ్వు కనుక నెరవేర్స్తే ఇదే ఆకాశ్ దిల్సుఖ్ నగర్ లో వేలాది మందిలో నీకు పాలాభిషేకం చేసి ఉద్యోగం వస్తేనే ఉద్యోగానికి పోతాడు, లేదా మేము అడిగిన కోరిక నెరవేర్చేందుకు రేవంత్ రెడ్డి ఓట్లేమని చెప్తాం. ఓకే, థ్యాంక్ యూ.